ఎన్టీఆర్ కేవలం 3 అక్షరాలు కాదు, అదొక ప్రపంచమని మంత్రి లోకేష్ అన్నారు. సినీ రంగంలో అన్ని రకాల సినిమాలు తీసి తన మార్క్ చూపించారని కొనియాడారు. నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సీఎంగా ఎన్టీఆర్ ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేశారు. రాజకీయాల్లో కూడా ఎన్నో సేవలు అందించారు. ఇక ఆయన ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఏదైనా తప్పు జరిగితే దాన్ని సరిదిద్దడానికి కూడా పార్టీలో పెద్దలున్నారని చెప్పారు. తెలంగాణలో టీడీపీ పార్టీ పునర్నిర్మాణంపై చర్చిస్తున్నామని వ్యాఖ్యానించారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని లోకేష్ వెల్లడించారు. తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేయడమే తమ లక్ష్యమని లోకేష్ చెప్పారు. సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా పెద్ద ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నాం. ఎన్టీఆర్ అనేది కేవలం 3 అక్షరాలు కాదు, ఒక ప్రభంజనం. అటు సినిమా రంగంలో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, ఆయన నంబర్ 1గా నిలిచిన వ్యక్తి. సినిమాలో మనం ఒకసారి చూస్తే, ఆయన చరిత్రగానే ఒకసారి చూస్తే అన్ని రకాల సినిమాలు ఆయన చేశారు. ఒక మార్క్ అనేది నిలబెట్టారు. దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం 9 నెలల్లో ఒక ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్నా ఎన్టీఆర్. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా ₹2 కిలో బియ్యం కానివ్వండి, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానివ్వండి, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి, ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్నా ఎన్టీఆర్. అన్నా ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగులో తలెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. ఆనాడు భారతదేశంలో తెలుగు అంటే మద్రాసీలు అనేవారు. కానీ తెలుగు జాతి గర్వించే విధంగా ఆయన మన గలం ఢిల్లీలో వినిపించారు. ఆనాడు ఆయన బర్తరఫ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్లీ పార్టీ అధికారంలో నిలబెట్టుకున్న వ్యక్తి అన్నా ఎన్టీఆర్. ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈ రోజు 1 కోటి మందితో సభ్యత్వాలు తీసుకుని నిజంగానే చాలా గర్వకారణం. ఏ ఆశయాలతో అయితే అన్నా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో మేమందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడడానికి, తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానంలో ఉండాలనే లక్ష్యంతో మేమందరం అహర్నిశలు పనిచేస్తామని మీకు తెలుపుకుంటూ విశ్వవిఖ్యాత నట రైట్ కి దేశం సంబంధించి మరి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి. సంజన, తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పునర్వైపు తీసుకురావడానికి ఇప్పటికే టీడీపీ శ్రేణులంతా అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, పూర్తి స్థాయిలో తెలంగాణ పైన ఫోకస్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సంబంధించిన ప్రోగ్రామ్స్ వీళ్ళంతా పాల్గొని తెలంగాణలో మళ్ళీ పార్టీని ఏదైతుందో గతంలో అధికారం చెప్పేటువంటి టీడీపీ పార్టీ మళ్ళీ తెలంగాణలో కూడా పునర్వైపు తీసుకొస్తామని చెప్పిన పరిస్థితి. అదే ఎన్టీఆర్ మామూలు వ్యక్తి కాదు, ఒక 3 అక్షరాల లెటర్ కాదైనా సినిమా రంగంలో తెలుగు ఇండస్ట్రీలో ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2-3 తెలుగు ప్రజల మానవత్వాన్ని, తెలుగు ప్రజల ప్రేమలను చూడగలిగినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ అనే మహా గొప్ప నటుడు, గొప్ప వ్యక్తి ఆయన. అలాంటి ఆయన పెట్టినటువంటి పార్టీని తెలంగాణలో మళ్ళీ పునరావృతం తీసుకొస్తాం, మళ్ళీ పూర్వవైపు తీసుకెళ్ళడం కోసం తెలంగాణలో పూర్తి స్థాయిలో మీ అందరం కూడా ఫోకస్ చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ సభ్యత్వాలు 1,60,000 సుమారు పైన ఉందని చెప్తున్న పరిస్థితి. దానిలో భాగంగా మరికొద్ది రోజుల్లోనే ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడం కోసం జిల్లాల వారీగా తిరిగి సభలు పెడతాం. పూర్తి స్థాయిలో పార్టీ ఏదైతుందో గతంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ మళ్ళీ అధికారంకి వచ్చే దిశగా పూర్తిపై తెలంగాణపై ఫోకస్ చేస్తామని చెప్పి లోకేష్ చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇప్పటికే ఆ తెలంగాణలో గతంలో పనిచేసినటువంటి పార్టీ అధ్యక్షుడు పనిచేసిన కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీ టీఆర్ఎస్ లో చేరడంతో ఆ పార్టీ అధ్యక్షుని పదవి ఎక్కడైన పరిస్థితి. దాన్ని కూడా పొద్దు మొత్తంలో ఇప్పటికే పోటీ పడుతున్న పరిస్థితి. ఎవరైతే తెలంగాణలో మళ్ళీ టీడీపీ పార్టీని పునర్వైపు తీసుకురావడం కోసం ఎవరు కృషి చేస్తారో అంత క్యాపబుల్ ఉన్న లీడర్ కోసం ఇప్పటికే పార్టీ అన్వేషణ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే అనేక సందర్భాల్లో పాత మంత్రులు, మాజీ మంత్రులుగా పనిచేసిన నేతలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన నేతలు కావచ్చు, ఇప్పటికే చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో మాట్లాడే సమాచారం తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లోనే టీడీపీ పార్టీని మళ్ళీ పునర్వైభవం తీసుకురావడం కోసం పూర్తిగా తెలంగాణలోనే మళ్ళీ ఒక జెండా, తెలుగుదేశం జెండా సైకిల్ పరిగెత్తించే విధంగా పూర్తిగా తెలంగాణపై ఫోకస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. పరిస్థితి అదే విధంగానే తెలంగాణలో నేపథ్యంలోనే గతంలో ఉన్నటువంటి లీడర్లందరూ కూడా మాజీ మంత్రులు మళ్ళీ టీడీపీ వైపు రావడం కోసం మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. సంజన. ఓకే రైట్, థాంక్యూ భాస్కర్.